ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ కళకళ్ళాడే మన మీరా మొఖాన బొట్టు చెరిగిపోతే మనం చూడగలమా? కానీ వాడు చూడాలనుకుంటున్నాడు బావా. అందుకే కేబీ బ్రతికుండగానే పిండం పెట్టాలని చూశాడు. వాడ పని చేయడం వల్ల నిజంగానే ఏ కీడో సోకి మన కృష్ణప్రసాద్ కి జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు బాధపడాల్సింది ఎవరు? మనం కాదా? మీ చెల్లెలు కాదా? ఇలాంటి పని చేసిన తన కొడుకుని ఏంట్రా ఈ పని అని నాలుగు తన్ని రాకుండా ఏమీ జరగనట్టు ఎలా వచ్చాడో చూడు బావా. అంటే అర్థం ఏంటి? కొడుకు కోరికని సమర్థిస్తున్నాడా? మన మీరా అలా బొట్టు లేకుండా తిరిగినా పర్వాలేదనుకుంటున్నాడా? అసలు తన ఉద్దేశం ఏంటో, ఎందుకిలా చేతకాని వాళ్ళ ఉన్నాడో నాకేం అర్థం కావట్లేదు. అదే మీరైతే చూస్తూ ఊరుకోరు కదా, నరికి పారేయరు. ఏంటి కృష్ణప్రసాద్, అపూర్వ చెప్పింది నిజమేనా? నీ కొడుకు నీకు పిండం పెట్టాలని చూశాడా? అంటే అది పిండం పెట్టాలని చూశాడా లేదా? అది కాదండి, వాళ్ళింట్లో అసలు ఇన్ని రోజులు ఏం చేసినా క్షమించాను కదా అని వాడిప్పుడు నా చెల్లెలి పసుపు కుంకాలతోనే ఆడుకోవాలని చూస్తున్నాడా? అదే లేదండి, వాళ్ళేదో అసలు. ఇంకా వాణ్ణి సమర్థిస్తున్నావా? నీ కొడుకు తప్పుని నువ్వు క్షమిస్తావేమో గాని వాడు చేసిన తప్పుకి ఏ అరిష్టమో జరిగి నిజంగా అలా చూడాల్సిన పరిస్థితి వస్తే వాడి తప్పులు ఇప్పటి వరకు నీ దగ్గరే ఆగాయి కాబట్టి వదిలేశాను. ఇప్పుడు వాడి తప్పు నా చెల్లెలి నుదుటి పొట్టుదాకా వచ్చింది. ఇక వాడిని క్షమించేది లేదు. వాడి అంతు చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.